జిల్లాలో 5 ఏళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువలేనిది అని జడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ఈ రోజు దారూర్ మండలంలోని పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ వారి పనితీరు చాలా బేషుగ్గా ఉంది అని కొనియాడారు. జిల్లాలో చాలా మంది సర్పంచులు తమ గ్రామాల అభివృద్ధి కోసం సొంత భూములు అమ్ముకున్నారని, మరికొందరు అప్పులు చేసి పనులు చేశారని అన్నారు. అలాంటి సర్పంచులకు సంబంధిత ఇంజనీర్లు, పంచాయతీ అధికారులు ఎంపీ రికార్డులు చేసి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, హనుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు బడ్లనందు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీ గారికి, అదేవిధంగా ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి 24 గంటల్లో ఇంచుమించుగా 18 గంటలు జిల్లా అంతా తిరుగుతూ అందరి మండలను అందుకున్నటువంటి జడ్పీ చైర్పర్సన్ సునీతా మేడం గారికి, అదేవిధంగా ఎంపీటీఓ, తర్వాత ఎంపీఓ, వేదిక మీద ఉన్నటువంటి అందరి సర్పంచ్ అందరి పేరు చదవాలంటే లేట్ అయిపోయింది కాబట్టి పేరున ప్రతి సర్పంచ్కి, ముఖ్యంగా పెద్దన్న నర్సన్న గారికి, ఇతర నర్సన్నలకు, తర్వాత చంద్రమౌళి గారికి, మిగతా అందరికీ, నందు గారికి, వినూత్ గారికి పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, అదేవిధంగా సెక్రటరీలకి, పత్రికా మిత్రులకి, వచ్చినటువంటి నాయకులకి, ఇతర సిబ్బంది అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకుముందు బాపన్న చెప్పుకుంటే ఆవేదన అర్థమైంది, కానీ ఏం చేస్తాం, మా చేతుల్లో ఒకవేళ ఉండితే టకటక ఇచ్చేటటువంటి వాళ్ళం. ప్రతి సర్పంచ్ వాస్తవంగా మేడం, ప్రతి సర్పంచ్ అందరూ ఏదే బాధపడుతున్నాం. లేకున్నా సెక్రటరీలు ఎంబడి పని చేయాలని చెప్పేసి ఎంబడివాడి పని చేయించుకున్న తర్వాత, అదేవిధంగా బిల్లు చేయించేటప్పుడు కూడా ఎప్పటివాడి బిల్లు చేస్తే సర్పంచులకు ఇప్పిస్తే ఈరోజు వాళ్ళ ఆవేదన అట్లా ఉండేటటువంటిది కాదు. హ్యాపీగా ఉండి ఈరోజు వాళ్ళే సర్పంచులే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ సిబ్బంది కంటే వాళ్ళే సత్కారం చేసేటటువంటి వాళ్ళు. ఆ పరిస్థితి లేకపోవడం బాధపడడం. ఇక్కడ నర్సన్న కూడా ఒకటి అన్నాడు, మా గోస ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి. కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి సర్పంచ్ నేనైతే అనుకుంటున్నా, ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా డైనమిక్గా ఒక్కరు లేకుండా ఓన్లీ నా గ్రామము, నా ప్రజలు, నా వాళ్ళు అని చెప్పేసి నిత్యము శ్రమించి వాళ్ళ వెన్నంటి సెక్రటరీ వాళ్ళు వెన్నంటి ఉండి ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా తీసుకుని మీరైతే అనుకుంటా. నేను కూడా ఒక 2 ఫోన్ చేశాను సీరియస్గా, అరే చేయకుండా ఎట్లా ఉంది చెప్పేసి. మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇటు సర్పంచులు, అటు అధికారులు, మీ పై అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ఇంతమందిని ఎదుర్కొని మీరు ఈ 5 సంవత్సరాలు జీవితకాలం 50-60 సంవత్సరాల పాటు ముందుకెళ్ళాలంటే అది చిన్న సమస్య కాదు నేనైతే అనుకుంటాను. ఒక ప్రజాప్రతినిధి అంటాడు, తిట్టినా కూడా ఏం చేస్తారంటే లోపల పెట్టుకొని సరేలే అని ముందుకు వెళ్తూ అందరినీ కడుపులో పెట్టుకొని చూసేటటువంటి బాధ్యత మీ అందరిలో ఉంది. కాకుండా అనేది చిన్న విన్నపం. ఏం విన్నపం అంటే, పని బాట మానుకుని అధికారుల దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఊళ్ళలో ఉన్నట్టు సామాన్య జనం పని బాట మానుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యే పని ఉంటే ఈజీగా మళ్ళీ రాపండి అని చెప్పండి. సాధ్యమయ్యేటటువంటి పని ఉంటే వెంటనే చేసి పంపిస్తే వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే మనకు, మన పిల్లలకు కొండంత అందకున్నంత బలం ఉంటుంది. వాడు ఎంత హ్యాపీగా వెళ్ళిపోతారంటే, అరే పోగానే పలానా సార్ నాకు చిన్న పని ఉంటే చేసి సంతకు పెట్టి పంపించిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పోతూ మధ్యలో ఎవరైనా కలిసినా, ఇంటికి వెళ్ళినా, ఇంటి తన భార్య పిల్లలకు కూడా పలానా సార్ పిల్లగానే నాకు ఇబ్బంది పెట్టకుండా సంతకు చేసి పంపించిండు, పలానా సెక్రటరీ నాకు ఇబ్బంది పెట్టకుండా సంతకు చేసి పంపించిందంటే పేరు ప్రఖ్యాతులు మీరు గడిస్తే అదే మీకు కొండంత బలం. కొందరు ఏం చేస్తారంటే అఫీషియల్గా ఉండి కూడా ఇది రేపు అయ్యే పనైనా పర్వాలేదు, అది ఈజీగా అవుతుంది, అయ్యే పనైనా పర్వాలేదు, కానీ రేపు రాపండి, చూద్దాం పండి, కానీలే అది పై అధికారిని అడగాలి. ఇదంతా మీకు తెలుసు. పై అధికారిని అడగాలా అడగకూడదు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు.
మీ చేతిలో ఉందా లేదనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే నేను పై అధికారిని అడగాలి, ఎండిఓని అడగాలి, లేకపోతే కలెక్టర్ని అడగాలి, సబ్ కలెక్టర్ని అడగాలి, లేదా సర్పంచ్. ఇవన్నీ దాటవేత వల్ల చెడ్డ పేరు మీకు, మీతో పాటు మండల కోర్టు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్లాగూ మా పదవి ఎట్లా ఉంటుందంటే ప్రజాప్రతినిధుల పదవి అనేటటువంటిది 5 సంవత్సరాలు ఉంటుంది, మీది 60 సంవత్సరాలు ఉంటుంది. అంటే మేము రిటైర్డ్ కావాల్సిందే, తర్వాత మీరు కూడా రిటైర్డ్ కావాల్సిందే. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యం అనుకోండి, మీకు సర్వీస్ చేసేటటువంటి అదృష్టం మీకు భగవంతుడు కల్పించింది. ఆ భగవంతుడు సర్వీస్ చేసే అదృష్టం మీకు కల్పించిన తర్వాత ఆ అదృష్టం ఏదైతే ఉందో మీరు ప్రజల సేవ కొరకు, ప్రజల కొరకు ఉపయోగించినట్లయితే తృప్తి మాత్రం మనిషికి మిగులుతుంది. కానీ ఆ తృప్తితో బ్రతకాలి. చిన్న తప్పు చేస్తే మన మనసులో అయితే అరే ఇది తప్పు చేసామనేటటువంటి ఆలోచన మనల్ని వేధిస్తూనే ఉంటుంది. అలాంటి తప్పులు జరగకుండా ఈ రోజైతే మేమైతే గమనించిన దారుణ మండలంలో ప్రతి దగ్గర కూడా ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఆ జిల్లాలో మీ అందరి సహకారంతో, ఎండిఓ, ఎంపీఓ, సెక్రటరీలు అందరి సహకారంతో జిల్లాలోనే దారుణ మండలం అంటే సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా మా పీరియడ్లో కూడా ఇంచుమించు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సాఫీగా సాగుతున్నటువంటి మండలం ఏదైనా జిల్లాలో ఉందంటే నిజంగా హ్యాట్సప్ దారుణ మండలం మాత్రమే. ఇదైతే దీనికి ఏమీ అనుమానం లేదు. ఎక్కడ కూడా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేము, సర్పంచులను ఇబ్బంది పెట్టలేరు. కానీ జరిగినటువంటి ఇది ఎక్కడంటే వాళ్ళ బాధ్యత ఒకటే, మేము ఇన్ని పనులు చేసినాం, ఇంత వర్క్ చేసినాం, వచ్చేటటువంటి డబ్బులు రాలేదనేటటువంటి ఆవేదన తప్ప మీ మీద ఎలాంటి కోపం లేదు. కాబట్టి వాళ్ళ ఆవేదనను మీరు మార్చాలనుకుంటే, వాళ్ళ ఆవేదనను మీరు తీర్చాలనుకుంటే ఒకే ఒకటి మేడం, చైర్మన్ మేడం గారు ఒకవేళ సాధ్యమైతే ఆఫీసర్స్ పిలిచేసి, ఒకవేళ సాధ్యమైతే వీళ్ళందరినీ పిలిచి ఒకసారి కూర్చుని పెట్టి ఎవరెవరికి ఎంతెంత ఉంది, సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుంటే దయచేసి వీళ్ళని పిలిచి ఒకసారి కూర్చుని పెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి నేను మీ అందరి తరఫున మేడంను మేడంను కోరుకుంటూ రేపు పొద్దున కూడా ఏదైనా సమస్య ఉంటే ఇంకా మేము 4.5 సంవత్సరాలు కాదు 4.5 నెలలు ఉంటాం. కాబట్టి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇప్పుడు మాజీలైనా పర్వాలేదు, మాజీలు అనేటటువంటిది ఎప్పుడైనా కావాల్సిందే మనిషి, అవునా? ఇది పదవి శాశ్వతం కాదు. మీరు రేపొద్దున టీచర్ అయినా మీ ఎంప్లాయీ అయినా రిటైర్డ్ కావాల్సిందే. అపాయింట్మెంట్, రిటైర్మెంట్ 2 ఉంటాయి. ప్రజాప్రతినిధులు కూడా ప్రమాణ స్వీకారం తర్వాత ఇవి పోగడ, ఈ 2 ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో మనం చేసినటువంటి మంచితనం ఏదైతే ఉందో చిరకాలం నిలిచిపోయేటట్టుగా చేయాలనేటటువంటిదే మన కోరిక, మన విన్నపం. కాబట్టి మీ అందరూ కూడా సాధక బాధకాలు ఉన్నాయి. వాస్తవం సర్పంచ్ అనేటటువంటి పదవి సర్పంచ్గా నెగ్గుకొచ్చినట్లయితే ఈరోజు ప్రధానమంత్రి చేయొచ్చు, రాష్ట్రపతి పదవులు కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే పొద్దున్న లేచింది మొదలు భార్యాభర్తల పంచాయత్ మనమే తీర్చాలి, గట్టు పంచాయత్ మనమే తీర్చాలి, అన్నదమ్ముల పంచాయత్ మనమే తీర్చాలి, భూమి దగ్గర మనం వెళ్ళాలి, ఆల్మూరు పంచాయత్ దగ్గర మనం వెళ్ళాలి. ఒక్కటే అని కాదు, ఈ సమస్య ప్రపంచంలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో అన్ని సమస్యలు కూడా ఒక గ్రామంలో జరుగుతాయి. ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా వచ్చేది ఎవరి దగ్గరకు వస్తాయి? ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ దగ్గరకు వస్తాయి. పూర్తిగా పెట్టి నీవాడు నావాడు అనకుండా సమస్య పరిష్కరించి ఇద్దరు కూడా హ్యాపీగా చేసి ఇంటికి పంపించేటటువంటి బాధ్యత అటు సర్పంచుల మీద ఉంది. కాబట్టి 5 సంవత్సరాలు మీరు ఈ పదవిని దిగ్విజయంగా ముగించుకొని ప్రజల్లో ఉండి ప్రజల మన్నలను పొందినందుకు మీ అందరూ కూడా పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, ఎందుకంటే సర్పంచులతో నాకెందుకో అందరి సర్పంచులతో అవినాభావ సంబంధం, చాలా దగ్గర సంబంధం. ఇప్పటి వరకు కూడా ఏ సర్పంచ్కైనా చేతనైన సహాయం ఏదైనా ఉంటే నాకు ఇది కావాలి, సార్కి ఇది కావాలంటే నా చేతుల్లో ఉన్నంత వరకు నేను సహాయ సహకారాలు అందించాను. ఇక ముందు కూడా మేము మాజీలమని చెప్పేసి అనుకోకండి. మండలాఫీస్ మీది, జడ్పీ ఆఫీస్ మీది, ఈ తెలంగాణ మీ మనది. కాబట్టి ప్రభుత్వాలు మారొచ్చు కానీ వ్యవస్థ అనేటటువంటి మారేది ఉండదు. కాబట్టి ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు మారిన తర్వాత వ్యవస్థలు మనం ఉంటాం. కాబట్టి ఈ వ్యవస్థలో సహాయ సహకారం సాధ్యమైనంత వరకు మీ అందరూ కూడా మా తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. దారుణ మండల సర్పంచ్ల రిపోర్ట్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువారులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా దారుణ మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి హనుమంతరెడ్డి గారికి, మరియు ఎంపీడీఓ చెన్నారెడ్డి సార్ గారికి, ఎంపీఓ శెట్టి గారికి, సర్పంచ్లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధ్యాయుని సంబంధించినటువంటి సురేష్ గారికి మరియు మిగతా
వారికి ఉన్నటువంటి టీఏలు మరి ప్రెస్ మిత్రులకు మరియు ఇతర పార్టీ అన్ని పార్టీల నాయకులకు మరియు సర్పంచులు వారి భర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు గ్రామాలు దాదాపుగా ప్రపంచం విలవిలలాడే సునామీని తట్టుకునేటువంటి పరిస్థితులను మీరు ఒక సర్పంచ్లో తీసుకురాగలిగారు. సర్పంచ్తో పాటు కార్యదర్శిగా మీరు పనిచేసినటువంటి ఈ క్రమంలో ఎన్నోసార్లు మన ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకటే మాట్లాడుతున్నాయి. ఈరోజు గ్లోబల్ వార్మింగ్ చాలా ఎక్కువైతున్న ఈ రోజుల్లో 24% ఉన్న అడవులను దాదాపుగా 33% తీసుకుపోయే ప్రక్రియలో మీరు ముందస్తులో ఉన్నారు. దాదాపు 12,769 గ్రామ పంచాయతీల సర్పంచులు అదే సంఖ్యలో ఉన్నటువంటి కార్యదర్శులందరూ మీరందరూ గట్టిగా పనిచేస్తే ఈ విధంగా మన తెలంగాణకు హరితహారం సాధ్యమైంది. దాంట్లో మీ ఉద్యోగాలు కూడా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు కూడా పనంగా పెట్టింది మా ప్రభుత్వం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవము. కాకపోతే మీకు బిల్లులు ఎక్కడ రాకపోతే కూడా మేమున్న ప్రతిపక్షంలో మీ బిల్లుల కోసం ఏ ఒక్క సర్పంచ్ ఒక్క రూపాయి బాగుందంటే మీకోసం నడి రోడ్డు మీద ఎక్కడ వరకైనా మేము వస్తాం. అసెంబ్లీ ముట్టడించడానికైనా సరే, లేదు దేనికి కుటుంబాలకైనా సరే మీ ఒక్కరి ప్రతి కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. మీ సర్పంచ్లు మీ పిల్లలకు మీరు సమయం ఇవ్వలేక, మీరు ఎంతోమంది మీ పిల్లలు గట్టిగా చదివించలేక, అరే ఇప్పటికే అప్రపాలైన మనకి ఇక్కడనే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతోమంది సర్పంచ్ పిల్లలు చదివిస్తున్నారు. ఎంతోమంది వాచ్మెన్లకు ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీ ఆత్మగౌరవాన్ని తప్పకుండా పెంచే విధంగా మా వంతు కృషి చేస్తాం. మీ గ్రామాలకు మీ సర్పంచ్లు కానీ మిగతా ఏ ప్రజాప్రతినిధులు మేము వచ్చినా కూడా మాతో అయిన కాడికి మేము సహాయం చేసాం. అన్న మా ఊళ్ళకి చనిపోయినారంటే మా హనుమంతరెడ్డి అని మా గురువు గారు ఆయన చేయక అసలు ఎంతనే లేదు. అంటే అంత ఎవరు సమస్యకు వచ్చినా కూడా సహాయం చేసినటువంటి గుణం మన మండల పార్టీ. ఈ విధంగా ఎన్నో రకాలుగా పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయలక్ష్మక్క గారు కూడా ఎందుకు విరామం దానం చేస్తామని ఏనాడు కూడా అనలేదు. ప్రతి ఊరికి గుడికైతే గుడికి సాయం చేసిండు, మనుషులకు సాయం చేసిండు. వ్యక్తిగతంగా అందరూ అడగని వాళ్ళకి అందరికి అడగనోడే పాపాత్మం నా దృష్టిలో. కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి సహాయం చేసిన వ్యక్తి మన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీత మేడం కూడా సర్పంచ్లు అందరికీ దాదాపుగా బోర్లు కూడా చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉండే మిషన్ భగీరథ ఒక రకంగా ఏదైనా పైపులో జామ్ అయితే కూడా మన బోర్లు కూడా ప్రతి ఊరికి కూడా ప్రతి బోర్లు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. నిజంగా చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి నాయకుడు ఆయన భజన చేయకపోతే, ఆయన వాట్సాప్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టకపోతే కూడా మీ అందరినీ డిపిఓలతో ఏ విధంగా అయితే బీజేపీ మోడీ ఈడీలను సిబిఐని ఏ విధంగా ప్రోత్సహించిండో ఇక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు డిపిఓను పంపించిండు, మీ మీదకి ఎంపీఓను పంపించిండు. మీ మీదకి మిమ్మల్ని పెట్టని ఇబ్బంది లేదు. కాబట్టి అంతటి ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవారు ఇంకా ఎదుర్కొన్నారు. మేము కూడా 15 ఉన్నాం, కానీ మేము కూడా ప్రతిపక్షం కానీ అధ్వానం ప్రతిపక్షంగా మీరు ధర్నాలన్నా చేసిండు. కనీసం మేము మిటింది పార్టీలో మేము ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు అందరికీ ఎట్లా అదృష్టవశాత్తు హనుమంతరెడ్డి అక్కడ పోయి ఆయుడు మేము ఇక్కడ నిలబడ్డాం. కాకపోతే మా పోరాటమే మా జీవితం అనుకుంటున్నాం. ఉద్యోగాన్ని వదిలేసి దాదాపు సుమారుగా 2016లో మేడం సునీత మేడం కూడా మాకు ప్రోత్సాహం ఉంటే జిల్లాలో మొదటి స్థానం స్వచ్ఛ భారత్ మిషన్లో ఎస్డిఎంలో ఆ పథకం కింద మొదటి స్థానం అవార్డు వచ్చింది. మా సర్పంచ్ భారతమ్మ గారు ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. అప్పుడు సురేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాణి మేడం వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి దాన్ని కొనసాగింపుగా మా కార్యదర్శి కూడా ఆ ఊరికి నేను దాతా కూడా దయచేసి ఎందుకు మా విలేజ్లో చాలా కష్టపడి ఆ స్థితి తీసుకురావాలి. ఒక నాయకుడు ఎప్పుడైనా సరే గ్రామం నుంచి వస్తాం, ఫస్ట్ నీ గ్రామం ఎక్కడ ఉంది అని అడుగుతారు. నాయకుడైనా సరే నీ గ్రామంలో గెలిచినావా అని అడుగుతారు. కాబట్టి వరుసగా 3 సార్లు గెలిపించుకుంటూ ఆటో డ్రైవర్ ఉన్నటువంటి నా ప్రాణ స్నేహితుని సర్పంచ్గా నిలబెట్టి సర్పంచ్ దాదాపుగా ప్రతి గ్రామానికి సీఎం గారు కూడా మా గ్రామం అంటే తెలుసు. కాబట్టి ఆ విధంగా మేము తీసుకురావడం జరిగింది. ఒకే ఒక బాధాకరం, మేము కానీ అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించింది ఒక బాత్రూమ్లు పడితేనే మేము జిల్లాలో అవార్డు తీసుకున్నామంటే సుమారుగా సిఎస్ఆర్ ఫండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చినటువంటి నిధులను తీసుకొచ్చినట్టు నరసింహారెడ్డి గారు ఎక్కడ ఉండాలి, రాష్ట్రపతి చేత అవార్డు తీసుకోవాలి. మరి ఏం జరిగింది, అవార్డులను కూడా అమ్ముకున్న చరిత్ర ఉన్నటువంటి గత పాలన చేసింది. నేను చెప్పింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ నాయకుడు అన్నట్టు మా పైన మచ్చ తీసుకొచ్చాడు. ఇట్లాంటి దుర్మార్గాలనే మా పైన కేసీఆర్ కేటీఆర్ ఈరోజు ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. వీళ్ళని నమ్ముకున్నారు కాబట్టి
ఆ గట్టి పట్టింది. దయచేసి మనం కూడా ఒకటే గ్రామాల్లో కూడా మనం అదే అనుకున్నాను. అధికారం ఉన్నప్పుడు ఎవరు విరమివద్దు. నేను ఎన్నోసార్లు స్టేజ్ల మీద కూడా బహిరంగంగా చెప్పిన ఇట్లే చాలాసార్లు. మనం ఓడలు కొడుతున్నప్పుడు మన సైకిల్ మోటార్ మీద దాన్ని మీద వేసుకుపోతాం. అదే ఓడలు తీసుకుపోయి రోడ్డు మీద పోయినాక ఈ సైకిల్ మోటార్ మీద ఆ ఓడ ఎక్కాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాలి, పదవులు ఉన్నంతసేపు విరమివద్దు. పదవులు ఉన్నా లేకుండా మా కళ్ళ ముందర నిదర్శనంగా చూస్తున్న 3 సార్లు యాక్టివ్ చైర్మన్ మరియు మహేంద్రనాథ్ 2 సార్లు మంత్రి పదవి అందించిన ఎమ్మెల్సీ లేని పదవులు లేదు. కానీ ఏ రోజు కూడా కార్యకర్త వస్తే కూడా పైనుంచి కిందికి రెడీ చేస్తారు. మన ఆడపిల్లల గురించి తెలుసు, పైనకి కిందికి రెడీ కావాలంటే ఎంత వాళ్ళ టైం పోతుంది. అయినా కూడా ఓపికతో వచ్చి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ ఈ రకంగా మన ప్రజల సేవలు చేసినటువంటి మన్నలు పొందినటువంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. సర్పంచులు మీరందరూ కూడా చాలా అర్థం చేసింది నాకు తెలిసి, ప్రత్యక్షంగా చూసినాం. మీ అందరి కోసం కూడా మేము వెళ్ళలా అండగా ఉంటాం. మేడం, మీకు ఏ అవకాశం వచ్చినా వీళ్ళందరినీ గ్రామానికి, పెద్ద గ్రామం ఉంటే కొంచెం ఎక్కువ, చిన్న గ్రామం ఉంటే కొంచెం తక్కువ, సార్తో గారు కానీ మీ గారు కానీ ఇమ్మీడియట్గా ఒక నెల లోపల వాళ్ళకు ఒక వర్క్ ఇస్తే కొంత ఉపశమనం అవుతుంది వాళ్ళందరికీ కూడా. దయచేసి ఆ రకంగా మేము మేడం గారు కూడా, ఆ మేడం గారు ఇంకొక మంచి లక్షణం, ఎప్పుడు ఏ పార్టీ భేదం లేకుండా పనిచేసింది మేడం. మీరు ఏ పార్టీని ఎవరు చూడలేదు. కాబట్టి అందరికీ పార్టీ భేదం లేకుండా పనిచేసింది. పార్టీ భేదం లేకుండా పనిచేసిన అంటే మేడం వాళ్ళకి పనిచేస్తా అని మా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎన్నోసార్లు అన్న కూడా మేడం ఎప్పుడైనా సరే వరుసగా అప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి మేడం పనిచేసింది గట్టిగా. ఏ అధికారులు కానీ ఎవరు కానీ ఆమె జోలికి వస్తే ఎవరు కూడా మిగిలిన చరిత్రలు లేవు. మీరు కళ్ళ ముందు సాక్ష్యం చూసింది కాబట్టి ఇక్కడ రాజకీయాలు పెద్దలు మాట్లాడు. కాకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే ఉన్నాం కాబట్టి మనం కూడా గమనించాలి. న్యాయంగా ఎవరైనా తిరిగితే వాళ్ళని నెల డిప్యూటీ పెట్టి సస్పెండ్ చేయించాలి. మల్లారెడ్డి డిపిఓ గారు ఉంటుంది అధికారం, మీరు కూడా అది ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి మీరు బజార్ చేయకండి. మీరు ఇప్పుడు అంతగా బదిలీ చేస్తున్నారు. వికారాబాద్ ఎంపీ అయితే డైనమిక్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఆయనకి కోసం ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. కాబట్టి మీరు కూడా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు కూడా ఏదో కూడా మీ భవిష్యత్తులో పాడైపోయింది. రేపు మేము ఎవరికి ముగ్గుట మా తీసేకన్నా మురుగు అక్కడ పాడేస్తే ఎడిపోతారు. మీరు ఆగమో పిల్లలాగమో మా దగ్గర తిరుగుతుంటారు ఇక 10 రోజుల కోసం. కాబట్టి మీరు కూడా నిజాయితీగా పనిచేయండి. మిమ్మల్ని ఎంత గవర్నమెంట్ సతాయించినా కూడా మీరు పనిచేసిండ్రు. నిజంగా ఈరోజు చాలా సంతోషం. మా గవర్నమెంట్ తరఫున కూడా కొంచెం సారీ కూడా ఇస్తున్నాం. సర్పంచ్లో ఉద్యోగస్తుల కంటే అధ్వానంగా వాడింది. కాబట్టి మేము మా గవర్నమెంట్ తరఫున అక్కడ చేసినందుకే మీరు మాకు గుణపాఠం చెప్పారని మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి వచ్చే గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా ఈ సర్పంచ్లను ఆదుకునాలి. ముఖ్యంగా మహిళా సర్పంచులు అందరూ కూడా వాళ్ళ కేంద్రాల పనులు వచ్చేసి ఎన్నో వ్యాపారాలంటే కూడా వాళ్ళు మా ప్రభాకరం అనేది హైదరాబాద్ నుంచి వస్తారు, మేరపట్నం నుంచి. వీళ్ళు వచ్చి 3-4 రోజులు ఉండి పిల్లలు తీసుకెళ్ళి చదువులాగా అంటారు. కాబట్టి ఇట్లాంటి సేవ చేసిన వాళ్ళని కూడా మనం అందరం గుర్తించాలి. ప్రతి ఒక్కరు సారాకే రిటైర్డ్ ఆఫీసర్, మంచి ఇన్స్టిట్యూషన్లు సైంటిస్ట్, నేను ఒక ఫార్మసిస్టర్ సైంటిస్ట్, ఇట్లాంటి వ్యక్తి గ్రామాల్లో పనిచేసి ఈ పదవిని చీమదారికి పంపించింది. ఆయన ఎక్కడన్నా ఇంత దుర్మార్గమా? ఒక చీమదారిగా మీ వయసు చూడండి, ఒక చెట్టు తప్ప ఏం లేదు, సీసీ రోడ్లు ఉన్నాయి. అది ఎవరైనా తప్పుకున్నారో చాకు 2 కోట్లు ఇస్తే 3 రాత్రులు అవుతుంది. కానీ ఈయన ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీలో ఇన్వాల్వ్ గారు, ఒక గుడ్లు బడులు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఈ దాదాపు తెలంగాణలో ఎక్కడ కూడా అట్లాంటి గ్రామం లేదు. అది కూడా వాళ్ళ అన్నగారు పెద్ద గొప్పగా అయినటువంటి తెలంగాణ ఉత్తిపోతల సలహాదారుగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి నుంచి అక్కడ వాళ్ళ మెగా ఇండస్ట్రీస్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసింది. మీరు లెక్కకపోయినా పర్వాలేదు, ఆయన మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టిండు. అరే హైదరాబాద్ ఉండేటువంటి కులమేం అవసరము, ఆయన మీద ఎస్ఎస్సీ కేసు పెట్టుకున్నాడు. మన ప్రచారం అవతరం చేస్తున్నాడు మేమంతా వాళ్ళు చేసి వీళ్ళకి చేసి. మీరు దుర్మార్గానికి బలైన ఎంతమంది తెలంగాణ ఉద్యమం చేస్తే మేము ఒక్కొక్క రోజు ఎంత కష్టపడము రోడ్ల మీద మాకు ఎక్క. ఈ తెలంగాణ వస్తుందని మేము ఉద్యమాలకు రాలేదు, ఈ తెలంగాణ వస్తుందని మేము ఉద్యోగాలు పనిచేయలేదు. కానీ తెలంగాణ ఒక కాసు మీద మేము కొట్లాడాం. మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలని కొట్లాడాం. ఈరోజు ఈ గ్రామాలు ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిజంగా మీరు మిమ్మల్ని ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని ఎవరైనా టైం నిలబడి ఒక ఫోటో తీసుకోండి. అంతకుముందు ఉన్నటువంటి తరాలు చూడండి ఒకసారి. నిజంగా ఏ గూగుల్ మ్యాప్లో చూసినా ఈరోజు హైదరాబాద్లో కూడా అంత నీట్గా లేవు. ఈరోజు ఏ ఊరు చూసినా
పరిశుభ్రంగా పెట్టిండు. ఈ రోజు వరకు కూడా మీరు చెమటొచ్చి పనిచేసిండు. చాలా మంది సర్పంచులు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద మనుషులందరూ కాలాతీతం అవుతుంది కాబట్టి తప్పకుండా మరొకసారి హనుమంతరెడ్డి అన్న గారు మీ మండల పరిషత్ నుంచి కూడా ఏం నిధులు ఉన్నాయి ఎంపీటీసీలకు చాలా ఇచ్చింది ఇప్పటి వరకు మరొకసారి సర్పంచ్ల వైపు కూడా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక గ్రామానికి ఉత్తమ సర్పంచులు సెక్రటరీ అన్ని గ్రామాలను పల్లెలను పట్టణాలుగా చేసింది. మన కేసీఆర్ పల్లెలన్నీ పట్టణాలుగా చేయాలని అన్నారు కాబట్టి అందరూ కష్టపడి చాలా పనులు చేసి అన్ని గ్రామాలను పట్టణాలుగా చేసిండు. సర్పంచులు అప్పులు తెచ్చైనా సరే కానీ పనులు చేశారు కాబట్టి వాళ్ళు బాధగా ఉన్నారు. అప్పులు తెచ్చి అప్పులు ఏడు నుంచి కట్టాలని బాధపడుతున్నారు కాబట్టి మన చైర్మన్ మేడం గారు కొన్ని డబ్బులు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళి డబ్బులు తెచ్చి సర్పంచులందరికీ ఇస్తారని కోరుకుంటూ చిన్న ఉపన్యాసం సర్పంచ్ లక్ష్మణ్ గారికి, హనుమంతరెడ్డి గారికి, చిన్నారెడ్డి ఎంపీడీఓ గారికి, నరసింహారెడ్డి సర్పంచ్ గారికి, చంద్రమోహన్ గారికి, ఎంపీఓ గారికి, ఇక్కడ వేదిక పైన యూనిస్ గారికి, శంకర్ గారికి, పరమేష్ గారికి, డి గారికి, ఇంకా ఇక్కడ ఉన్న ఇంకా సర్పంచ్ అందరికీ, పార్టీలకు అతీతంగా అందరి సర్పంచ్ అందరికీ, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి, సెక్రటరీలకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన దారూర్ మండలికి రావడం చాలా సంతోషంగా ఉంది. సర్పంచ్లని సన్మానం చేసుకోవడం చాలా సంతోషం. నిజంగా సర్పంచ్ అంటే ఉత్తమ పౌరాన్ని అందరికీ తెలుసు. కానీ అది ఏదైనా ఏ పోస్ట్ చేసినప్పుడే కానీ సర్పంచ్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే సర్పంచ్ ఉన్నన్ని బాధలు ఎవరికి ఉంటాయని నేను అనుకుంటా. అందుకే జడ్పీ చైర్మన్ కూడా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే జడ్పీ చైర్మన్ కూడా అంతే. పొద్దున్న లేచిన ఏదో ఒకటి అంటే సీనియర్ అయినప్పటి నుంచి పొద్దున్న లేచినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా సర్పంచ్ కూడా అట్లే పొద్దున్న లేచినప్పుడు నల్లు వస్తలేదు, నీళ్ళు వస్తలేదు, ఏదో ఒకటి సైతే నిండిపోయింది, ఇంట్లో నీళ్ళు ట్యాంక్ కొలుపు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది సర్పంచ్కి. అట్లా నిజంగా సర్పంచ్కి చాలా బాధలు ఉంటాయి. దాంతోపాటు ఈసారి సర్పంచ్లకు మాత్రం ఎక్కువ చేయని పనులు చాలా అంటే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. నిజంగా ఇంత త్వరగా ఒక నెలలో కంప్లీట్ చేయాలి వర్కులు అంటే నెలలో కంప్లీట్ చేసిండు. వారాల్లో కంప్లీట్ చేయాలి అంటే పల్లె ప్రగతి కార్యక్రమాలు కానీ ఇంకా ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వారాల్లో చేయాలి అంటే వారంలో చేయడం జరిగింది. ఇప్పుడు గ్రేవ్యార్డ్ కానీ ఒక నెల రోజుల్లో చేయాలి అంటే నెల రోజుల్లో చేయడం జరిగింది. రైతు వేదికలు కూడా 2-3 నెలలు కంప్లీట్ చేయాలి అంటే 2-3 నెలలు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా చాలా తొందరగా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని అప్పుల పాలైన మాట వాస్తవమే. కొంతమంది సర్పంచులు మాజీ ఎమ్మెల్యేల అక్రమ వాళ్ళ అండతో అక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. ఆగా 3-4 వల్ల మిగతా సర్పంచ్లే కొంత పేరు వచ్చింది. కాబట్టి చాలా వరకు మ్యాక్సిమం సర్పంచ్ మాత్రం చాలా కష్టపడ్డారు. మీ కష్టం ఊరికే పోదు, నిజంగా దేవుడు ఉన్నాడని అనుకున్నాము. ఇంకా నిజంగా చాలా వరకు మనం ఎంత కష్టం అంటే నేను ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంటుండే. వారం నెల రోజులకు ఒకసారి ఆఫీసర్స్ కూడా నిజంగా ఇంకా కష్టపడ్డారు. దాంతోపాటు కష్టపెట్టింది కూడా ఆఫీసర్లు కూడా కష్టాలని మా సర్పంచ్లని మీరు కష్టపడ్డారు, మా వాళ్ళని కష్టపెట్టిండ్రు. ఎంత త్వరగా కంప్లీట్ చేయాలని మీరు చెప్పిండ్రో బిల్లు అట్లా మన ఇప్పుడు నక్సలైట్ అంటున్నాడు. ఏమంటుందంటే బిల్లు తొందరగా కంప్లీట్ చేయాలి, పనులు తొందరగా కంప్లీట్ చేయాలి, ఏదైనా కూడా ఇప్పుడు రైతు వేదికలు కానీ ఏదైనా ఈ డేట్ వరకు కంప్లీట్ చేయాలి, సీఎం వస్తుందో మినిస్టర్ వస్తుందో అట్లా ఇట్లా అని చెప్పి తొందరగా కంప్లీట్ చేయించిండ్రు. కానీ అట్లనే మీరు బిల్స్ కూడా ఎన్ని రికార్డు చేయించడంలో కూడా ముందుంటే వాళ్ళు ఇంకా సంతోషపడే వాళ్ళు. అన్ని విషయాలు మీరు కూడా కలెక్టర్ చూసి తీసుకెళ్ళేది ఉంటే మీరు ఎట్లా తొందరగా కంప్లీట్ చేయించిందో అట్లా తొందరగా బిల్స్ కూడా చేయించేయండి అని మీరు కూడా సెక్రటరీలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సింది. అట్లా అంటే నిజంగా ఇంతవరకు ఇప్పటివరకు రికార్డ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే గుండె తరుపుపోతుంది. ఎందుకంటే ఇలాగ ఒక సర్పంచ్ మాట్లాడుతుంటే చాలా బాగా వేసింది. ₹1,00,000 పని 10 లక్షలు కూడా లేని మా స్తోమతకి ₹1,00,000 పని చేయమని చెప్పడం జరిగింది. మేము ఎక్కడికెళ్ళి చేయాలి, మేము ఏడికెళ్ళి పెట్టుకోవాలి అని అంటుంటే నిజంగా బాగా వేసింది. నిజంగా అట్లా ఎంతోమంది ఉన్నారు.
ఇది మన తెలంగాణలో ఇప్పటివరకు ఎప్పుడు జరగని 11-13 సర్పంచులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అట్లా నిజంగా స్టేట్లో సర్పంచ్ చనిపోయిన పరిస్థితులు ఇక్కడ లేవు. ఇందాక నర్సింహరెడ్డి కూడా సర్పంచ్ ఏమంటుందంటే నిజంగా రైతులు ఎవరో ఒకటి ఆత్మహత్యలు ఏదైనా బాధలు ఉంటే భార్యాభర్తలు గొడవ, తల్లి తండ్రుల గొడవ, ఏదో ఒక గొడవలు చనిపోతారు. కానీ సర్పంచులు కానీ చనిపోయిన రోజులు ఎక్కడ లేవు మేడం. ఇది హిస్టరీలో తెలంగాణలో ఇంత మంది సర్పంచ్ చనిపోవడం అంటే నాకు బాధ అనిపిస్తుంది అని అంటే నాకు కూడా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అట్లా నిజంగా అధికారులు మీరు ఎప్పుడు ప్రజల్లో 35 సంవత్సరాలు ఉంటారు. మేము మాత్రం ఒక 5 సంవత్సరాలు రిటైర్ అవుతాము. మేము మా పదవి కాలం ముగుస్తుంది. ఒకవేళ అదృష్టం ఉంటే మళ్ళీ నాలాగా జడ్పీ చైర్మన్ 2 సార్లు 3 సార్లు అయినా అట్లా సర్పంచులు కూడా యునానిమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా ఒక తాండాల మొన్న ఒక మర్పల్లిలో ఒక తాండాల 35 సంవత్సరాలు వార్డు మెంబర్లు ఉన్నాడు. అది ఈరోజు ఒక గుడికి ఫండ్స్ కావాలి, ఈరోజు కూడా పొద్దున రావడం జరిగింది. నిజంగా అట్లా చాలామంది ఉన్నారు. స్వచ్ఛందంగా మంచిగా ఓన్గా కష్టపడి పనిచేసి ఫినాన్షియల్ అయిన సర్పంచులు కూడా చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు కొంతమంది వల్ల మిగతా సర్పంచులు చెడ్డవాళ్ళు అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి మీ బిల్స్ కానీ ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా ఇస్తాము. ఇందాక పరమేశ్ అన్నారు మాకు అందరికి 5-5 లక్షలు అంటే పరమేశ్ దిగిపోతున్నాను, మొన్ననే 5 లక్షలు ఇస్తున్నాము. పరమేశ్ తప్ప మిగతా వాళ్ళకి చూద్దాము. కాబట్టి మీకు ఏదైనా కూడా తప్పకుండా మేము ఇస్తాము. అట్లా ఏముండదు. ఇంకా ఎన్ఎస్సీ కూడా ఉంటారు కాబట్టి 4 సంవత్సరాలు ఇంకా డిఎంఎస్సీ ఫండ్ కానీ ఏదైనా కూడా పార్టీలకు అతీతంగా ఇద్దాము. మీకు ఏ సమస్యలు ఉన్నా ఆఫీసర్ల ద్వారా చేయిద్దాము, కలెక్టర్ చెప్పి కూడా చేద్దాము. మీరు ఏం టెన్షన్ పడకండి. ఎందుకంటే ఒట్టిగా చిన్న చిన్న దానికి ప్రాణాలు బలి చేసుకోవద్దు. మనం ఇప్పుడు మనం నిజంగా చూడాలంటే గ్రామంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయడం ఒక అదృష్టం, ఒక వరం అనుకోవాలి. నిజంగా చాలా వరకు నేను ప్రతి గ్రామం తిరుగుతున్నా. అప్పుడు 2006లో అయితే ప్రతి గ్రామం ఇక్కడ రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో నెక్స్ట్ పోయేదని ఇబ్రాహీంపట్నం పోయేదని ఇక్కడ కాదు. మూడు కాన్స్టిట్యున్సీలు 3 జిల్లాలు ఇప్పుడు అని అక్కడి నుంచి ఇక్కడ తిరిగేసరికి రాత్రి మొదలైతుంటే నిజంగా ఎన్నో సమస్యలు. గ్రామీణ ప్రాంత పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే సీసీ రోడ్ అని తెలియదు, కొన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంక్ ఉండదు. 1-2 కిలోమీటర్లు నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు, బోర్స్ లేకుండే. ఇంకా ఎన్నో ఉంటుండే చాలా వరకు. అట్లాంటి సమస్యలు మేము సాల్వ్ చేసినాం. ఇంకా ఎన్నో సమస్యలతో ఎన్నో ఫండ్స్ ఇచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఫండ్స్ అన్ని తీసుకొని వికారాబాద్ జిల్లాకి కేటాయించడం జరిగింది. దానివల్ల నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మార్పు వచ్చింది. ఏదేమైనా కూడా పేదలకి సేవ చేయడం ఒక వరంగా అనుకుంటాము, కలుస్తాం అనుకుంటాము. కాబట్టి మీరు కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా తప్పకుండా సాల్వ్ చేసుకున్నాం అన్నీ. ఇంకొక ముఖ్య విషయం మీరు మాత్రం నెక్స్ట్ మళ్ళీ సర్పంచులు అయితే కంటి అదృష్టమే. మళ్ళీ ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మళ్ళీ మనం తెచ్చుకునే పరిస్థితి లేదు అని అనేది అంటారు. ఇప్పుడున్న ఎలక్షన్స్ మాత్రం మార్పు తీసుకురావాలి. ఎందుకంటే డబ్బు అనేది అది మార్పు తీసుకురావాల్సింది మీరే. కాబట్టి ఈ డబ్బు కూడా మర్చిపోండి. నిజంగా మార్పు అనేది మంచి మార్పుతో అందరం చేద్దాం. డబ్బున్న వాళ్ళే సర్పంచులు, డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలు, డబ్బున్న వాళ్ళే ఎంపీలు అనేది మార్పు తీసుకురావాలి. ఎందుకంటే చాలా వరకు మనం మంచి కోసం పనిచేద్దాం. మంచి ఎవరనేది చెడు ఎవరనేది గ్రహించాలి. డబ్బు ఎప్పుడు పనికిరాదు. మనం 5 సంవత్సరాలు ఉంటాము, పోతాం. 10 అనేది కూడా ఎప్పుడు శాశ్వతం కాదు. ప్రజలలో ఎవరు ఉంటారో, ప్రజల బిడ్డలు ఎవరున్నారో అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం తప్పకుండా ఈ గ్రామీణ ప్రాంత పేద ప్రజల కోసం తప్పకుండా ఎల్లప్పుడూ మేము కృషి చేస్తాం. మా సహకారం ఉంటుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. గమనించవలసిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా కరజాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అల్లాపూర్ సర్పంచ్ గారు రొమ్మ జయమ్మ గారిని గౌరవ జడ్పీ చైర్పర్సన్ మేడం గారు మరియు ఎంపీపీ మేడం గారు మరియు మండల పరిషత్ సిబ్బంది సన్మానం చేయడం జరుగుతుంది. తదుపరి అల్లిపూర్ సర్పంచ్ గారు మరియు తదుపరి చింతకుంట గ్రామ పంచాయతీ వారు
సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు అంతారం సర్పంచ్ గారు నర్సిరెడ్డి గారిని గౌరవ జెడ్పీ చైర్పర్సన్ మేడం గారు, ఎంపీపీ మేడం గారు మరియు మండల పరిషత్ సిబ్బంది సన్మానం చేయడం జరుగుతుంది. చింతకుంట సర్పంచ్ గారిని తదుపరి దారుల్ స్టేషన్ సర్పంచ్ గారు రేణుక గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. సభ్యులు కంసాడు పంచాయత్ సెక్రటరీ గారు, జోర్నాల్ సర్పంచ్ గారిని గౌరవ సన్మానం చేయడం జరుగుతుంది. తదుపరి గడమేల్ గంగారం సర్పంచ్ గారు సన్మానానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గడమేల్ గంగారం సర్పంచ్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. హరిదాస్పల్లి సర్పంచ్ గారు సంబంధిత కార్యదర్శి గారు సిద్ధంగా ఉండాలి. దయచేసి సన్మాన గీతలు అందరూ ఉండాలి. శివర్ గారి మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారు సిద్ధంగా ఉండాలి. తదుపరి కొండాపూర్ కళ గ్రామ పంచాయతీ సిద్ధంగా ఉండాలి. కొండాపూర్ కళ తదుపరి మైలారం గ్రామ పంచాయతీ సర్పంచ్ మనోజ్ బాబే నాయక్ గారిని సంబంధిత పంచాయత్ సెక్రటరీ గారిని తదుపరి మోమన్పూర్ గ్రామ పంచాయతీ పట్లలో ఉమాదేవి గారిని సన్మానం కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి నాగసంపల్లి సర్పంచ్ గారు శ్రీ వెంకటయ్య గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నాగసంపల్లి సర్పంచ్ గారిని సిద్ధంగా ఉండవలసిందిగా సన్మానం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ సర్పంచ్ గారు పి స్వప్న గారిని మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారిని తదుపరి రాంపూర్ సర్పంచ్ గారు పాండు గారిని సన్మానానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సంబంధిత పంచాయతీ కార్యదర్శి గారు తదుపరి రుద్రారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు సిద్ధంగా ఉండాలి.
చప్పట్లు కొట్టాలి. కార్యాలయానికి పిల్లలు అండగా ఉంటూ మాకు తోడుగా ఉంటున్నటువంటి గౌరవ ఎంపీపీ గారికి మండల పరిషత్ కార్యాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ Gracias.